మాస్టర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆకర్షణ సిద్ధాంతంలోనే మనకి అవకాశాలు వచ్చినా కూడా మనకి కొన్నిసార్లు అవి సరిగ్గా కనిపించవు. అయితే మనం ఫస్ట్ వెళ్ళి చేసేదేంటి అంటే భగవంతుడిని అడగడం. నేనంతా మంచే చేశాను. నాకెందుకు ఇలాంటి ఆప్షన్స్ ఇవ్వట్లేదు. నేనిది కావాలని అనుకున్నాను. నేను ఏది కోరుకోలేదు. ఇదే అడిగాను. అడిగినా కూడా నువ్వు నాకిది ఇవ్వట్లేదు. ఆహ్, అని ప్రశ్నిస్తాం ఊరికే. కానీ భగవంతుడు అందరికీ ఒకటేలాగిస్తాడు. అన్‌కండిషనల్ లవ్ ఆయనది. సో, అందరికి ఒకటేలాగిచ్చినప్పుడు మనం దాన్ని గుర్తించలేకపోతాం. కొన్నిసార్లు ఇంకేం చేస్తామంటే, మన అతి తెలివితేటలతో దానికిచ్చిన అవకాశాన్ని కెలికేసుకుంటాం. అంటే సరిగ్గా వాడుకోం. యూజ్ చేసుకోం. ఎంత చేయాలో అంత చేస్తే మనకు అవకాశం వస్తది. కానీ వచ్చింది గూడా చేతుల్లో గూడా ఏదైనా మనకొక పండు పడిందనుకోండి, దాన్ని పైకి ఎగిరేసి ఇంకా 2 పళ్ళు తెచ్చుకుందాము ఆ పండుతోటి ఇంకో 2 పళ్ళు తెచ్చుకుందాం అనే ఉద్దేశంతోటి పైకెగరేసి మొత్తానికి ఉన్నది గూడా పోగొట్టుకుంటాం. సో, అలాంటి కథే ఈరోజు మనం చెప్పుకోబోయే కథ. అయితే ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉండేవారనమాట. ఆయనకి ఒక భార్య, పాప. ఆ పాప పుట్టింది. హ్మ్. చాలా రోజుల వరకు పిల్లలు పుట్టలేదు. తర్వాత అమ్మాయి పుట్టింది. ఇంకా ఈ ఈ ఆవిడకి వాళ్ళ ఆవిడకి అబ్బాయిలు పుట్టరేమో అనే భయంతో ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని చిన్న భార్య. చిన్న భార్య చాలా తెలివైంది. ఆమె ఏం జేసిందంటే భర్తకి బిజినెస్‌లో హెల్ప్ చేసేది. చాలా చాలా తెలివితేటలు కలిగిన ఆడవాళ్ళు కొంతమందుంటారు. అంటే ఇన్వాల్వ్ అయితారు అన్నిట్లో. బిజినెస్‌లో డెసిషన్ మేకింగ్‌లో బేసిక్‌గా. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే భర్తకి చాలా సహాయం జేస్తారు. అలాంటి కేటగిరీలో ఉన్న అమ్మాయి. స్వతహాగా నచ్చుతారు మగవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పనిని సులువు చేస్తారు గదా! అందుకని నచ్చుతారు. సో, కొంచెం చిన్న భార్య అంటే ఎక్కువ ప్రీతి. అలానే అబ్బాయి పుడతాడేమో అన్న ఒక ఆశతో పెళ్లి చేసుకున్నాడు. చేసుకోంగానే చిన్న భార్యకి కూడా అమ్మాయే పుట్టింది. పుట్టిన తర్వాత కానీ ఈ అమ్మాయి తెలివైంది గాబట్టి చిన్న భార్య, ఆ హ్మ్, పెద్ద భార్య దగ్గర నుంచి భర్తని విడిపించి, ఈమె దగ్గర ఉండేటట్టు చేసుకుంది. సో, మొత్తానికి ఆ భర్త పెద్ద భార్యకి సంబంధం లేకుండా, పెద్ద భార్య, కూతురుకి సంబంధం లేకుండా చిన్న భార్య దగ్గరే ఉండేవాడు. కాలం గడుస్తుంది. పెద్ద భార్య ఏమో చాలా నెమ్మదస్తురాలు. చెప్పింది చేయడము, ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది గాదు. తనకేదో తన పూజలు, తన వంట, తన పనులు, తన పిల్లలు అంతేగాని ఎక్కువ దేని గురించి పట్టించుకునేది కాదు. ఇలా కాలం గడిచింది. పెద్దోళ్ళయ్యారు. అతను చాలా అభివృద్ధి చెందాడు. ఆడపిల్లలిద్దరూ 15, 16 ఏళ్లకొచ్చారు. ఆయన చాలా అభివృద్ధి చెందాడు వ్యాపారంలో. వాళ్ళ భార్య గూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంది వ్యాపారంలో అన్నిట్లో బాగా రెడీగా ఆహ్, ఏది కావాలంటే అది దొరికేటట్టు ఆ స్థితిలో ఉంది. దానికి మించి తెలివైంది. భర్త తనతోటే ఉంటాడు. తన జీవితం చాలా సుఖంగా నడుస్తుంది. పెద్ద భార్యకేమో కొంచెం కష్టంగా ఉంది. కొంచెం ఒక 2, 3 ఇళ్లల్లో పని చేసుకుంటే దాకా గడవని పరిస్థితి. కానీ ఆమె ఏ రోజు గూడా భర్తని చేయి చాచి అడగలేదు. ఇది గావాలి, అది గావాలని. ఆయన పెద్ద భార్యని ఆమె చావుకి చావమన్నట్టు వదిలేసాడనమాట. నీ చావు నువ్వు చావు అన్నట్టుగా వదిలేసాడు. పట్టించుకోలేదు పెద్ద భార్యని. సరే. అయితే ఈ పెద్ద భార్య ఈ నూకలంటారు కదా! బియ్యాన్ని బాగా గుండలాగా చేసి నూకల రవ్వ ఉప్మా అంటారు. లేదంటే కొన్నిసార్లు నూకలు ఆహ్, కొన్ని స్వీట్‌లకి వాటికి వాడతారు. అట్లా పెద్ద భార్య ఆ నూకలు పట్టిచ్చి దాచుకునేది. కొన్నిసార్లు అది అమ్ముకొని వంటలు చేసి అమ్మేది. రకరకాలుగా నూకల్ని వాడుకునేది. ఒకరోజు అలానే నూకలకంతా రెడీ చేసుకొని బయట ఆరబెట్టాలి నూకలు. ఆరబెట్టి దాన్ని కడిగి, దంచి, ఆరబెట్టి మళ్ళీ దాచుకుంటారు. వాడుకోవడానికి ఉప్మాలో దేనికైనా వాడుకోవడానికి. కూతురికి చెప్పి ఎళ్తది. నేను బయటికెళ్తున్నాను. నువ్వు కొంచెం ఆరబెట్టు అంటే ఒక పాత చీరేసి దాని మీద నూకలు ఆరబెడుతుందనమాట. ఆరబెట్టంగానే తెలియకుండా ఆ రోజు ఏమైంది, బాగా గాలొచ్చేసింది. గాలొచ్చేటప్పటికి నూకలన్నీ ఎగిరిపోయినాయి. నూకలంటే చిన్నగా ఉంటాయి కదా! బరువుగుండవు. బియ్యం అంత బరువుగుండదు ఎగిరిపోయినాయి. నూకలన్నీ ఎగిరిపోయేటప్పటికి ఆ అమ్మాయి లబోదిబోమని ఏడవడం మొదలెట్టింది. నాకున్నయే నూకలు మా అమ్మ ఎంతో కష్టపడి సంపాదించి తీసుకొస్తుంది. అవి గూడా పోగొట్టాను నేను అనే బాధతో ఒకటే ఏడుపు. ఆమె ఏడిసి ప్రశ్నించింది భగవంతుడిని. నాకెందుకిట్లా జేశావు? నా నూకలు నాకు తెప్పించి నేనేం అడగట్లే. ఇవి నా నూకలు. నా చేతుల్లో నేను ఆరబెడుతున్నా. నువ్వెందుకొచ్చి నా నూకల్ని తీసుకెళ్ళావు?
నా నూకలు నాకిచ్చేయి అని జెప్పి ప్రశ్నిస్తది. అప్పుడు వాయుదేవుడు, వాయుదేవుడే కదా మరి విండ్ గాడ్. వాయుదేవుడు ఆహ్, "నీ నూకలు నీకిస్తాను. నువ్వెందుకు ఏడవకు, బాధపడకు. నాతో పాటు రా" అని చెప్పి ఆయన వాయుదేవుడు అంటే గాలి ముందెళ్తుంది, ఈమె వెనక వెళ్తుందనమాట. బయలుదేరింది, నడిచింది. ఎలాగో ఉంటే అమ్మ తిట్టేది రాగానే. "ఎందుకు అమ్మ నూకలు పారేసావని." సో, మొత్తానికి హ్మ్. వాయుదేవుడి వెనక తిని ఎళ్తుంది. ఎళ్ళంగానే వెళ్తూ వెళ్తూ ఉంటే తోవలో ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు చేనుకి కట్టేసేటట్టు మొత్తం దానికి కాళ్ళు, చేతులు అన్నీ బాగా కట్టేసున్నాయన్నమాట. అది కదలలేకపోతుంది. అనుకోకుండా చేనులో ఇరుక్కుపోయింది. "అమ్మాయి ఇటు రా ఒకసారి. ఈ చేను కొంచెం అంతా ముళ్ళ చేను అంతా నా చుట్టుకుపోయింది. కొంచెం ఇది విడదీసేయి. మా ఓనర్ గారు లేరు. నా యజమాని లేడిక్కడ. ఉంటే నాకు సాయం చేసేవాడు. ఆయన లేడు గదా! కొంచెం అది చెయ్యి" అంటే తిను చూసింది ఆ ఆవుని. చాలా బాధాకరమైన స్థితిలో ఉంది ఆవు పాపం. అంతా ఇరుక్కుపోయి ఉంది. ఆ చేనుతోటి ముళ్ళ చేనుతోటి అంతా నొప్పులుగా ఉంటది గాబట్టి, మెల్లగా ఓపికగా ఆ చేను కొంచెంగా తీసి, మొత్తం అందులో నుంచి ఆ ఆవుని విడిపిచ్చింది. అప్పుడు ఆవంది, "అమ్మ నాకెంతో సహాయం జేశావు. నీకవసరం వచ్చినప్పుడు నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను" అని చెప్పింది. సరే పర్లేదు నేనిట్లా నా నూకలు తెచ్చుకోవడానికెళ్తున్నా అని ఆవుకి కథ చెప్పింది. కథ చెప్పగానే కొంచెం ముందుకెళ్ళింది. ముందుకెళ్ళంగానే ఒక కడుపుతో ఉన్న గుర్రం కనిపిచ్చింది. ఆ గుర్రానికి వెనక రథం పెట్టడానికి ఈ మెడకి ఇట్లా కట్టేసుంటది గదా! గుర్రానికి ఆ తాళ్ళు కట్టేసుంటాయి గదా! అది కొంచెం టైట్ అయిపోయిందనమాట. "అమ్మా ఇటురా ఒకసారి ఈ రథం వెనక ఏదైతే నాకు కట్టేసుందో గుర్రానికి ఆ రథంలాగా ఉంది గదా! బండిలాగా ఉంది గదా! అది కొంచెం విడదీసేయి. నేను కొంచెం ఫ్రీగా నడవగలుగుతాను. నాకు కడుపు నా బిడ్డ పుట్టే టైం అయింది. నాకు తెలియట్లేదు ఏం జేయాలో. కొంచెం హెల్ప్ చేయి" అంటే ఈ అమ్మాయి వెళ్ళి అదంతా క్లియర్ చేసింది. ఆహ్, బండి ఏదైతే కడతారో తాడుతోటి అది కొంచెం విడదీసింది. 2 గుర్రాన్ని దాన్ని విడదీసింది. గుర్రాన్ని ఒక పక్క దగ్గర కూర్చోబెట్టి కొంచెం నీళ్ళిచ్చింది తాగమని గుర్రానికి. గుర్రం తాగి కొంచెం రిలాక్స్ అయ్యి, "ఎక్కడికమ్మా? ఎక్కడికెళ్తున్నావు?" అంటే, "ఇట్లా పలానా చోటుకెళ్తున్నాను. నా నూకలు పోయినాయని" స్టోరీ చెప్పింది. "సరే వెళ్ళు. నీకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ రా. నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను" అని చెప్పింది గుర్రం. సరే అంట. ముందుకెళ్ళింది. ముందుకెళ్ళంగానే ఒక ముసలవ్వ ఇల్లు కనిపించింది. ఆ ముసలవ్వ పిలిచింది. "ఏ అమ్మా ఎటెళ్తున్నావు? ఇటు రా" అంటే ఎళ్లి కథ చెప్పింది. "ఇట్లా అయింది. నా నూకలు పోయినట్టు." "ఓహో! అలానా? అయితే నువ్వు చూస్తేనేమో చాలా రోజులుగా అన్నం సరిగ్గా తిన్నట్టు లేవు. ఉండు నీకు అన్నం పెడతాను ఉండు" అని ఒక ప్లేట్‌లో మొత్తం గిన్నెలన్నీ పెట్టి కూరలు, అన్నం అన్నీ తృప్తిగా పెట్టి "తినమ్మా" అంటే ఈ అమ్మాయి పాపం ఎన్నో రోజులైంది అన్నం ఫుల్ మీల్స్ తినక. ఇంక చక్కగా భోంచేసింది. భోంచేసిన తర్వాత అడిగింది ఆ ముసలవ్వని, "అవ్వ నేను మీ ఇంట్లో తిన్నాను. ఉత్తిగా అట్లా తినకూడదు ఎవరింట్లో. నువ్వేదైనా పనుంటే చెప్పు. నేను తప్పకుండా నీకు చేస్తాను" అంటే ఆ అవ్వేమంటది, "నాకో బిందుంది. ఈ బిందెలో నాకు నీళ్లు తీసుకురా. ఒక నదుంది పక్కనే. ఆ బిందె నిండా నీళ్లు తీసుకురా. కాకపోతే ఆ నీళ్లు తీసుకొచ్చే ముందు ఆ నదిలో 2 సార్లు మునగాలి. మునిగిన తర్వాత నీళ్లు తీసుకురా" అని చెప్పింది. అయితే సరే అని వెళ్ళింది. వెళ్ళి అవ్వ చెప్పినట్టే చేసింది. నీళ్ళల్లో మునగ్గానే తన శరీరం అంతా గూడా మారిపోయింది. చాలా జుట్టు పెరిగినట్టు అనిపిచ్చింది. కలర్ అంతా మారింది. బాగా అందంగా ఆహ్, మెరుస్తుంది తన ఒళ్ళంతా. అంటే ఇప్పటివరకు బాగా సరిగ్గా తిండి లేకుండా, ఏమీ లేకుండా నీరసంగా ఉండేది కదా! ఒళ్ళుకంతా కూడా రంగొచ్చి కొంచెం బాగా అయింది ఆ అమ్మాయి. కానీ ఆ అమ్మాయి అంత పట్టించుకోలేదు దాని గురించి. తెలీదు. అంటే తన మొహం తను చూసుకోదు కదా! తనకది తెలీదు. నీళ్ళ బిందె తీసుకొచ్చింది, ఇచ్చేసింది. ఆ ముసలవ్వ అంది, "ఇదిగో నా దగ్గర 3 డబ్బాలున్నాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి మధ్యంగా మీడియంగా ఉన్న ఒక 3 ఉన్నాయి. ఈ బాక్సుల్లో ఒక బాక్స్ నువ్వు తీసుకెళ్ళు" అంది. అయితే ఈ అమ్మాయి అంటది, "అవ్వ నువ్వు నాకు అన్నం పెట్టావు. అదే చాలా ఎక్కువ. నేను ఎన్నో రోజులైంది అన్నం తినక. నేను నీ దగ్గర నుంచి ఏమి తీసుకోనంటే, లేదు కుదరదు నువ్వు ఒకటి తీసుకోవాలి అని చెప్పింది. చెప్తే ఆ అన్నిటికంటే చిన్నది. ఎందుకంటే ఆల్రెడీ నేను అన్నం తిన్నా కదా! మరి ఆమెకు రుణం ఉండిపోతా. అని ఒక చిన్న డబ్బా, అన్నిటికంటే చిన్న డబ్బా తీసుకుంది. తీసుకొని సరే అవ్వ ఎళ్ళొస్తానని చెప్పింది. బయలుదేరింది. ఆహ్, ఆహ్, దేవుడు అదే ఇంద్రదేవుడు, వాయుదేవుడు వెనక ఎళ్ళింది. వెళ్ళి తను నూకలు తెచ్చుకొని, ఆ గుహలోకి తీసుకెళ్ళాడు. నూకలిచ్చాడు. ఆ నూకలు చీరలో మూట కట్టున్నాయి తెచ్చుకుంది. తిరిగొస్తుంది. తిరిగొస్తుంటే ఇందాక మధ్యలో కనిపించింది కదా గుర్రం. గుర్రం అప్పటికి కనేసింది. ఇంకో చిన్న గుర్రాన్ని కనింది. చిన్న గుర్రం కనంగానే పిలిచింది. పాప ఇట్రా దగ్గరికి రా. ఇందాక నాకు హెల్ప్ చేసావు గదా! నీ వల్లే నేను బ్రతుకున్నాను.
అందుకని ఈ గుర్రాన్ని తీసుకెళ్ళు. నా బిడ్డని నువ్వు తీసుకెళ్ళు. నేను నా బిడ్డని చూసుకోవడానికి మధ్య మధ్యలో వస్తుంటా. కానీ నా బిడ్డ నీ దగ్గరుండి సహాయం చేస్తది నీకు. ఈ గుర్రం నీకెప్పటికైనా పనికొస్తది. నీతో పాటు పెరుగుతది అది గూడా. నీతో పాటు అది నీకు చాలా హెల్ప్ చేస్తది. నీకు కావాల్సిన సహాయం చేస్తది అని చెప్పి ఆ గుర్రాన్ని ఇచ్చేసింది. ఆ బిడ్డనిచ్చేసింది ఆ గుర్రం. సరే అని తీసుకుంది. తీసుకొని తను తెచ్చుకున్న సామాలున్నాయి కదా! తన మీద దాన్ని పట్టుకొని అదే చిన్న డబ్బాను, నూకలు అన్నీ పట్టుకొని నడుసుకుంటూ వచ్చింది. వస్తుంటే ఆవు కనిపించింది. ఆవు కనిపించింది. "ఆ పాప ఇట్రా ఇందాక నాకు సహాయం చేసావు గదా! మా ఓనర్ గారు వచ్చారు. ఆయన నేనిచ్చిన పాలతో రకరకాలుగా స్వీట్లు ఇవన్నీ చేసి పెడతారెప్పుడు. ఈ కోవా బిళ్ళలు, తర్వాత కోవా స్వీటు, రకరకాలుగా అన్నీ స్వీట్లు చేసి పెడతారు. మంచి పాలు, నెయ్యి అన్నీ చేసి పెడతారు. మా మా ఓనర్ గారికి చెప్తాను. నీ వల్లే నేనిక్కడ బ్రతుకున్నానని. లేకపోతే ఆ ముళ్ళ కంచెలో నాకు బాగా ఇబ్బందయ్యి, బాగా బాధపడేదాన్నని. ఆయనేమనరు. ఒక ట్రే తీసుకో అని చెప్పి ఆ ట్రేలో మొత్తం స్వీట్లున్న ట్రేని ఆ ఆవు ఆ అమ్మాయికిచ్చేసింది. ఆ అమ్మాయి తీసుకుంది, బయలుదేరింది, వచ్చింది. ఆ అమ్మాయి ఎక్కువ ఏమీ ఆశించట్లేదు. తనకి నూకల మీదే ఉంది. ఆ నూకలు తీసుకెళ్ళాలి ఇంటికెట్లైనా. లేపోతే అమ్మకి ఇబ్బందవుతది. నూకలే ఆ డబ్బాలో ఏముందో తెలీదు. ఆ ప్లేట్‌లో ఏముందో తెలీదు. ఆ గుర్రం గుర్రం వల్ల ఏం పనికొస్తుందో తెలీదు. అవన్నీ తీసుకొని బయలుదేరాం. ఇంటికెళ్ళంగానే అమ్మకి చెప్పింది కథంతా. చెప్పంగానే అమ్మ ఫస్ట్ చేసిందేంటంటే, ఆ ప్లేట్ తీసుకొని, ఆ ప్లేట్‌లో ఉన్న కోవా బిళ్ళని తినింది. అబ్బా! ఎంత బావుందో ఫ్రెష్ కోవా బిళ్ళ. అసలు భలేగా చేశారిది. ఈ కోవా స్వీటు అని తినింది. అమ్మ తిని ఎన్ని రోజులైంది మనం ఇట్లా తినక అని. తృప్తి పడింది. మాట్లాడుకున్నారు కాసేపు. అసలు అప్పుడు చూసింది ఆ అమ్మాయిని. చూడంగానే "ఏంటే నువ్వు ఇంత బాగా అయ్యావు. నీ జుట్టంతా కూడా బాగా పెరిగిందంటే" అట్లా 2 సార్లు మునగమంది. "అవ్వ" అని చెప్పింది. చెప్పి "ఆ డబ్బాలో ఏముంది అవ్వ ఇచ్చిందన్నావు గదా!" డబ్బా ఓపెన్ చేస్తే చిన్న డబ్బాలో ఆహ్, నాణాలున్నాయి. బంగారు నాణాలు, కొంచెం వజ్రాలు ఏవో కొన్ని గోల్డ్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. సో, వాళ్ళు జీవితం అంతా దాంతో నడుచుకొని బ్రతకచ్చనమాట. హ్యాపీగానే ఉండొచ్చు. ఇప్పుడేమైంది ఈ కథంతా ఎవరికి తెలిసింది? ఊరంతా తెలిసిపోయింది కథ. ఇట్లా అయిందంట, ఇట్లా అయిందంట అని. మరి ఇప్పుడు ఆ పిన్నుంది గదా! సవితల్లి. ఆ సవితల్లి అంది, "ఒసేయ్ చూసావా ఆ అమ్మాయికట్లా అయింది. నీకు కూడా అవుతదేమో. నువ్వు కూడా అలానే చెయ్యి" అని కూతురికి చెప్పింది. చెప్పంగానే ఆ అమ్మాయి ఏం జేసింది, "నేను చెయ్యను పో" అంది. "ఏ చెయ్యి నువ్వు గూడా మంచిగా ఇంకా అందంగా అవుతావు, ఇంకా డబ్బులొస్తాయి, ఇంకా అన్నీ వస్తాయని" చెప్పి ఆ తల్లి చెప్పంగానే ఈ కూతురికి కూడా ఆశొచ్చింది. ఆశొచ్చి చేయడం మొదలెట్టింది. ఆ పిన్ని కూతురు. ఆ సవితల్లి కూతురు కూర్చుంది. ఆ వరండాలో కూర్చుంది అట్లానే. నూకలన్నీ పెట్టుకుంది. గాలి రావట్లేదు. ఎంత చేసినా గాలి రావట్లేదు. అప్పుడేం చేసింది, విసనకర్రతో ఇలా, 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 ఇలా గట్టిగా ఊపింది. ఊపంగానే ఏమైద్ది గాలొస్తది గదా! గాలొచ్చిన తర్వాత ఆ గాలి నూకల్ని తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఏడవడం మొదలెట్టింది. వాయుదేవుడొచ్చాడు. వచ్చి అన్నాడు, "ఏంటి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే చెప్పింది, "నాకు నూకలు కావాలి." "సరే నీకు నూకలు కావాలి కదా! దా నాతో పాటు రా నీకు ఇస్తానని" చెప్పింది. ఎళ్ళింది. ఎళ్ళంగానే ఏమైంది, ఆవు కనిపించింది. ఆవు కనిపిస్తే, "ఇట్లా హెల్ప్ చేయమ్మా" అని చెప్తే, మనసులో అనుకుంటుంది, "అమ్మో! ఆ అమ్మాయికి అయినట్టే నాకు అవుతుంది. ఆవు కూడా కనిపించింది" అని. కానీ హెల్ప్ చేయమంటే చేయలేదు. తిట్టింది. "నీకు బుద్ధుందా లేదా? నీ నీ యజమానిని పిలువు. నన్నెందుకు పిలుస్తావు? అసలే ఇట్లాంటి పనులు చేయడం నాకు అలవాట్లేదు. ఇవన్నీ నువ్వు జేసుకో. నీకేది కావాలో నువ్వు అది జేసుకో" అని తిట్టి ఆ ఆవుని బయలుదేరింది. గుర్రం కనిపించింది. గుర్రాన్ని కూడా మళ్ళీ తిట్టింది. "మీకు ఏమి చేత గాదు. ఎందుకు ఇలాంటి పనులు నాతో చేయిస్తారు? మీరు కావాలంటే మీరు చేసుకోండి. లేకపోతే మానేయండి. అలాగే చావండి" అని చెప్పి తిట్టింది. తిట్టి ఇక బయటకొచ్చింది. అవ్వ దగ్గరికొచ్చింది. అవ్వ దగ్గరికి రాగానే అవ్వ చెప్పింది. "అమ్మ నాకు కొంచెం నీళ్ళు తీసుకురా" అంటే బిందె తీసుకెళ్ళి ఆ నీళ్ళు తీసుకురా అని చెప్పి 2 సార్లు మునగమంది కదా అవ్వ. ఈ అమ్మాయి ఏమనుకుంది 2 సార్లు మునిగితే ఆ అమ్మాయి అంత బాగా అయింది. నేను 3 సార్లు మునుగుతా అని చెప్పి 3 సార్లు మునిగింది. 3 సార్లు మునిగేటప్పుడు లేసేటప్పటికి ఏమైంది మునిగి చేతుల మీదంతా జుట్టొచ్చేసింది. మొహం మీదంతా జుట్టొచ్చేసింది. అంతా వికారంగా తయారైపోయింది మొహం అంతా. ఆ బిందె తీసుకెళ్ళి ముసలవ్వ మీద ఇసిరిగొట్టి, "ఏం జేస్తున్నావు నువ్వసలు? నువ్వెందుకిట్లా జేస్తున్నావు? నా జీవితం అంతా నాశనం చేశావు" అని తిట్టింది ముసలవ్వని. తిట్టంగానే అంది, "ఎందుకు నేనేం జేశాను" అంటే, "నువ్వు నన్ను మునగమన్నావు నేను మునిగానంటే" "నేను ఎన్ని సార్లు మునగమన్నా" అంది. "2 సార్లు మునగమన్నావు." "మరి నువ్వెన్ని సార్లు మునిగావు" అంటే, "3 సార్లు మునిగాను." "మరి చెప్పింది చెయ్యంది నేనా? నువ్వా?" అని ముసలవ్వ తిట్టింది. ఆ ముసలవ్వని కూడా ఆ పిల్ల తిట్టి ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళిపోయింది. ఇంటికెళ్ళిపోయేటప్పటికి
వాళ్ళ అమ్మ చూసి, "ఏమిటే ఇట్లా తయారయ్యావు? అసలెంత చక్కగా ఉండేదానివి ఇట్లా అయిపోయావేంటి?" అంటే, "నేనసలు ఎళ్ళనే ఎళ్ళనన్నాను. నువ్వే నన్నెళ్ళమన్నావు. నువ్వెళ్ళమన్నావు గాబట్టి నేనెళ్ళాను. ఇదంతా గూడా తప్పు" అని చెప్పి బోరున ఏడవడం మొదలెట్టింది. అప్పుడు అర్థమైంది ఆ తల్లికి కథంతా చెప్పంగానే. ఓహ్! ఇది ఏమర్థమైంది? మనకి అవకాశం వచ్చినా, మన స్థితి అంటే తనకి అహం బాగా ఉంది వాళ్ళ అమ్మాయికి. తనకు కూడా ఆశ బాగా ఉంది. ఆ పినతల్లికి అంటే ఆ సవితల్లికి కూడా ఆశ బాగా ఉండిద్ది. ఇంకా ఇప్పటిదాకా జీవితం బాగానే ఉంది. భర్తున్నాడు, కూతురు బానే ఉంది, మంచి డబ్బులున్నాయి, కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ ఆశ, అతి ఆశ ఎక్కువైపోయి కూతుర్ని పంపించింది. కూతురికేమో అహం బాగా ఉంది. అహం వల్ల మొత్తం చేతులారా ఉన్నది గూడా పోయింది. ఏదైతే ఉందో అది గూడా పోయింది. సరే అని ఏం జేసింది, తన తప్పు దెలుసుకొని ఆళ్ళ అదే మొదటి భార్య, వాళ్ళ భర్త మొదటి భార్య దగ్గరికెళ్ళి, ఆళ్ళ అమ్మాయితో మాట్లాడించి, క్షమాపణలు జెప్పి, "మిమ్మల్ని చాలా మోసం జేశాను నేను. నేను తప్పు జేసి మీ నాన్నని విడదీశాను నీ దగ్గర నుంచి. కానీ నువ్వు పెద్ద మనసు చేసుకొని మీ అమ్మాయిని మా మా కూతుర్ని కొంచెం హెల్ప్ చెయి" అని చెప్తే, ఆ అమ్మాయి ఏం జేసింది, వాళ్ళ చెల్లిని ఇద్దరు అక్క చెల్లెలిద్దరూ బయలుదేరారు. బయలుదేరి మళ్ళీ అవన్నీ మధ్యలో వచ్చినప్పుడు, మళ్ళీ ఈసారి మంచి పనులు చేయించింది. అంటే ఈసారి ఆవొచ్చినప్పుడు ఆవుకి మంచిగా హెల్ప్ చేయించింది. గుర్రానికి హెల్ప్ చేయించింది ఆళ్ళక్క. ఆ ముసలవ్వకి హెల్ప్ చేయించింది. ఆ నీళ్ళల్లో అవన్నీ ఆ పనులన్నీ చేసుకొని నీళ్ళల్లో 2 సార్లు మాత్రమే మునిగించింది. మళ్ళీ తన అందం ఎక్కువ రాకపోయినా పూర్వం ఎలా ఉండిందో అలా నార్మల్‌గా అయిపోయింది ఆ అమ్మాయి. ఆ సవితల్లి కూతురు నార్మల్‌గా అయిపోయింది మొత్తానికి. అయితే ఈ కథ వినడానికి బావుంది గానీ, మనము గుర్తుంచుకోవాల్సిందేంటంటే, భగవంతుడు అందరికీ ఒకేలాగిస్తాడు అవకాశాలు. ఈ కథలో గూడా ఆ అమ్మాయి భావం కరెక్ట్‌గా లేకపోయినా, ఆ పినతల్లి కూతురు భావం కరెక్ట్‌గా లేకపోయినా, ఆశతో ఉన్న భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఎంతో కొంత. కానీ పాడు చేసుకుందెవరు చేతులారా? చేతులారా పాడు చేసుకుంది ఆ అమ్మాయే. ఆమె అహంతోనే పాడు చేసుకుంది. ఆమె అహం వల్ల ఆమెకి రావాల్సిన రాలేదు. అది కూడా అతి ఆశ వల్ల 2 సార్లు మునగాల్సింది 3 సార్లు మునిగింది. సో, అందుకు అది ఎక్కువ ప్రాబ్లమ్ అయింది. జీవితంలో మనం గూడా అలానే చేస్తాం. అవకాశాలొస్తాయి. కొన్నిసార్లు ఆశపడతాం. ఉన్నదంతా తీసి ఆ ఇన్వెస్ట్‌మెంట్‌లో పెడతాం. స్టాక్స్‌లో పెట్టడమో, భూమి కొనడమో ఏదో చేస్తాం. కొంచెం ఉంచుకుందాము, ఒకళ్ళకొచ్చింది మనకెందుకు రాదు అన్న ఉద్దేశంతో ఇంకా వెళ్తూ ఉంటాం ముందుకి. ఉన్నదంతా ఇన్వెస్ట్ చేసి మొత్తం పోగొట్టుకున్నాక అప్పుడు అనుకుంటాం, అరే! అట్లా ఎట్లా పెట్టాము అని. బట్ అలా చేస్తాం అంతే. అది ఎందుకు అంటే ఆ టైంకి మనకి అతి ఆశ, అందులో కర్మకి సంబంధించిందేమీ లేదు. అందులో మన పరిస్థితి, మన అహం, మనకన్నీ తెలుసన్న అహం, మన పరిస్థితి అంటే మన ఆత్మస్థితి చాలా హ్మ్. ఎనర్జీస్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల మనం చాలా తప్పులు చేస్తాం. అందుకని మాస్టర్స్ ప్రతిరోజు ధ్యానం చేయడం ముఖ్యం. ఎరుకలో ఉండడం ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యంగా కృతజ్ఞతా భావంతో ఉండాలి. కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడేంటంటే మనకున్నవి గుర్తించాలి. ఆ పినతల్లికి అన్నీ ఉన్నాయి. బాగానే ఉన్నాయి. కానీ ఆమె గుర్తించలేకపోయింది తనకున్నవన్నీ అవకాశాలన్నీ. అందుకు అవి హ్మ్. విశ్వం లెసన్ నేర్పించింది. ఎలా నేర్పించాలో విశ్వానికి తెలుసు. ఆ అవకాశాల్ని ఎలా మార్చుకోవాలో, మనకి శిక్షణ ఎలా ఇప్పించాలో విశ్వానికి బాగా తెలుసు. అందుకనే ఎప్పుడు గూడా మంచిని ఉద్దేశించండి. మంచిని మాత్రమే భావించండి. కృతజ్ఞతా భావంతో ఉండండి. ఆహ్, ఈ కథ తెలుసుకున్నాం కదా మాస్టర్స్. ఇంత మంచి కథను తెలుసుకున్నాము. ఇక మనము అందరం కూడా కూర్చొని ధ్యానం చేసుకుందాం. మాస్టర్స్ అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి.
ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిక అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా
భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్ట దైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి.
ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒక్కసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము.
ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యత తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి, శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.